ఈ నెల అంటే ఏప్రిల్ 23 మంగళవారం రోజున చైత్ర పౌర్ణమి. అలానే ఆ రోజునే హనుమాన్ జయంతి కూడా. ఈ చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి రావటం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ విశేషమైనటువంటి రోజున ఇలా దీపం పెడితే చాలు, మీకు ఒక్క క్షణంలోనే దరిద్రమైన బాధలు, నరఘోష, శని దోషాలైన తరతరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి శనేశ్వరుని దుష్ప్రభావాలు, దోషాలైన తొలగిపోతాయి. నవగ్రహాల అనుకూలత అనేది కలుగుతుంది. గ్రహాల యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే మీ దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోయి ధనం అనేది ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది. అంతేకాదు దరిద్రమైన బాధలు తొలగిపోయి మీ యొక్క జీవితం అనేది అదృష్టంగా మారిపోతుంది. మీకు తీరని బాధలు, కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి. ఎవరైతే పౌర్ణమి రోజున ఇలా దీపంని వెలిగిస్తారో వారు అద్భుతమైన ఫలితాలు మాత్రం పొందుతారు. ఎవరైతే చాలా కష్టాలు ఉన్నవారు, లేదా ఆరోగ్యపరంగా లేదా వ్యాపారపరంగా కానీ లేదా పిల్లల సమస్య కానీ ఇలా ఉన్నట్లయితే ఈ దీపం పెట్టడం వల్ల మీకు అన్నీ తొలగిపోతాయి. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్న ఎలాంటి పని చేసినా ఆటంకాలు ఎదురవుతాయి. మనకు కంటికి కనిపించని కొన్ని కూడా ఉంటాయి. అలా దుష్టశక్తులు ఉంటాయి. అవి మనకు కనిపించవు, మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. లక్ష్మీ అనుగ్రహం లేక ఎవరైతే సతమతమవుతున్నారో, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అలాంటి వారు పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇలా దీపం వెలిగిస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి వెళ్ళి మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు అతి తొందరలోనే కోటీశ్వరులుగా మారిపోతారు. ఇక శని యొక్క దుష్టభావాలు తొలగిపోతాయి. శనేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. గ్రహాలలో ఏ గ్రహం కూడా మీకు అనుకూలంగా లేకుండా ఉండదు. అంటే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి. గ్రహాల అనుకూలత లేనప్పుడు మనకు దరిద్రం బాధలు ఎదురవుతాయి. గ్రహాలన్నీ మనకు సహకరించినప్పుడే మనకు డబ్బు సమస్యలు ఏర్పడతాయి. డబ్బు సమస్యలు వస్తున్నాయి, ప్రతి పనిలో లాసే వస్తుంది, ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతున్నాయి, సంపాదించిన డబ్బు చేతిలో నిలవట్లేదు, అన్ని రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి అనుకునేవారు ఖచ్చితంగా ఇలా దీపం వెలిగించినట్లయితే మీకు అన్ని సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. హనుమంతుని దివ్యమైన అనుగ్రహంతో అన్ని గ్రహ దోషాలు, శని దోషాలు, తరతరాల నుండి పీడిస్తున్నటువంటి దరిద్రమైన బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా జాతకంలో దోషం ఉన్నా, ముఖ్యంగా శని దోషాలు ఉంటే ఖచ్చితంగా ప్రతి పురోహితులు మనకు చెప్పేది ఒకే మాట. ప్రతి శనివారం లేదా ప్రతి మంగళవారం హనుమంతునికి క్రమం తప్పకుండా హనుమంతుని పూజించమని చెబుతూ ఉంటారు. అలాగే ప్రతి శనివారం, మంగళవారం హనుమంతునికి సింధూరాన్ని సమర్పించమని, హనుమంతుని ఆలయంలో వెలుగుతున్నటువంటి గండ దీపంలో నువ్వుల నూనె పొయ్యమని చెబుతూ ఉంటారు. ఇలా చేస్తేనే క్రమక్రమంగా మన యొక్క శని దోషాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. అయితే మరి మనకు ఏ దోషాలైనా సరే ఒక్కరోజే తొలగిపోయాయి, వెంటనే మంచి ఫలితాలు రావాలన్నా ఈ చైత్ర పౌర్ణమి మంగళవారం హనుమంతు జయంతి రోజునే ఖచ్చితంగా ఈ పరిహారం చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు మాత్రం వస్తాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించండి. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని వెనకటికి ఒక సామెత. కాబట్టి మన నిత్యం
ఎదుర్కొనే సమస్యలకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిన్న చిన్న నియమాలు పాటించాలి. అటువంటి వాటిల్లో దీపారాధన ఒకటి. దీపం సాక్షాత్తు భగవంతుని స్వరూపం. అయితే ఎవరైతే పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తారో వారికి సకల దరిద్రాలు బాధలు తొలగిపోవడమే కాదు, అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. మన ఇంట్లోకి ఏదైతే చెడు శక్తి వచ్చి ధనం అనేది రాకుండా ఆపుతుందో, లేదా మనం సంపాదించిన డబ్బుకు అడ్డుపడి సొమ్ము నీళ్ళలా ఖర్చు అవుతుందో అలాంటి చెడు శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. దీపం అనేది భారతీయ సంస్కృతి ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. దీపం అంటేనే త్రిమూర్తుల కలయిక, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక. దీపం వెలిగించాక అక్కడ లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు అని మన పురాణాల్లో వివరిస్తున్నారు. అలాంటి ప్రత్యేక స్థానాన్ని, పవిత్ర స్థానాన్ని పొంది ఉన్న ఈ దీపాన్ని ఖచ్చితంగా పౌర్ణమి రోజున ఇలా వెలిగించినట్లయితే మీకు డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి. మన శాస్త్రం పరంగా చూసుకుంటే అనునిత్యం కూడా ఇంటి పూజ గదిలో దీపం వెలగాలి అని అంటూ ఉంటారు. ప్రతినిత్యం క్రమ తప్పకుండా ఎవరి పూజ గదిలో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో అలాంటి వారికి ఐశ్వర్యం ఎప్పుడూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా రావు. ధనానికి లోటు కూడా ఉండదు. అలా ఎవరి ఇంట్లో అయితే అనునిత్యం కూడా పూజ గదిలో దీపం వెలుగుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో సిరి సంపదలు కురవటమే కాదు, అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఎందుకంటే దీపం అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగా కాదు, ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. ఎందుకంటే గాలిలో ఉండే చిన్న చిన్న మన శరీరానికి హాని కలిగించే సూక్ష్మజీవులను కూడా ఈ దీపంలో నుండి వచ్చే పొగ అనేది బయటికి పంపిస్తూ ఉంటుంది. అందువల్లే దీపం అనేది అనునిత్యం వెలిగించడం వల్ల దైవ అనుగ్రహంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు. దీపం ప్రతిరోజు పూజ గదిలో వెలిగిస్తే పూజ గదిలో ఆ కళనే వేరు ఉంటుంది. ఒక్కసారి ఈ దీపాన్ని వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనే ఫీలింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2 తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి దానికి గంధం బొట్లు పెట్టి కొంచెం గోధుమ పిండిని తీసుకొని 2 ప్రమిదలలాగా చేసి ఆ తమలపాకు పైన ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ పిండి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ నెయ్యి నూనె కానీ పోసి 2 వత్తులు ఒకటిగా చేసి దానిలో కొంచెం కర్పూరాన్ని పొడిని చేసి దాంట్లో ఆ నూనెలో కానీ ఆ నెయ్యిలో కానీ వేసి ఆ దీపాన్ని వెలిగించండి. ఎవరైతే పౌర్ణమి రోజు ఈ దీపాన్ని వెలిగిస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఎవరైతే పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తారో వారికి ఆర్థిక సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, డబ్బు సమస్యలు కానీ, లేదా ఆరోగ్య సమస్యలు కానీ, లేదా భార్యాభర్తల మధ్య గొడవ కానీ, ఇలాంటి ఏ సమస్య ఉన్నా సరే పౌర్ణమి రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారికి ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.